హాయ్ హలో నమస్తే నేను మీకు టు వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. కాకినాడ జిల్లా పిఠాపురంలో 16 ఏళ్ల బాలికపై మాజీ కౌన్సిలర్ భర్త అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంటే ఇది ఎంత దుర్మార్గమైన చర్య. 16 ఏళ్ల వయసు ఉన్నటువంటి అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడడం అనేది ఇది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంగో శ్రీ కరుణమ్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. ఈ మధ్య ఎక్కడ చూసినా చిన్న పిల్లల మీద బాలికల మీద అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. రీసెంట్ గా కాకినాడ జిల్లా పిఠాపురంలో కూడా 16 ఏళ్ల బాలికపై మాజీ కౌన్సిలర్ భర్త అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంటే అక్కడ స్టేట్ బ్యాంక్ వద్ద అమ్మాయి ఉంటే వేరే ఆమెతో ఈయన మాట్లాడుకొని ఆమెను పంపించి ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పేసి ఆటోలో తీసుకెళ్లి దగ్గర ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వద్ద ఈ అత్యాచారం అయితే చేశాడు. మాధవరం దగ్గర. సో అంటే ఈ విషయాన్ని ఎలా తీసుకోవాలంటే ఎవరైతే ప్రజలకి మంచి చేయాలో వాళ్ళే చెడ్డ చేస్తున్నారు. అదే విధంగా బాలికలపై అనేక అత్యాచారాలు ఎక్కువ అయిపోతున్నాయి. మరీ రీసెంట్ గా చూసుకుంటే ఎన్ని హత్యలమ్మా, ఎందుకు ఈ విధంగా ఎక్కువ అవుతున్నాయి? వీటికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలమ్మా? ఇప్పుడు మనము ఏమి చర్యలు తీసుకోలేము. ఏదైనా జరగరానివి జరిగినప్పుడు భగవంతుడు ఇచ్చిన గొంతెత్తి అరవడము, మొత్తుకోవడము, అయ్యా ఇలా అన్యాయాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, కాపాడండి మొర్రో అని ప్రభుత్వాన్ని వేడుకోవడం తప్ప మానవులుగా మనము సామాన్య మానవులుగా సామాన్య పౌరులుగా అంతకంటే ఏం చేయగలము? అందుకని అక్కడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారి యొక్క పిఠాపురం కాన్స్టిట్యున్సీ వారిది కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ అంశాన్ని చేరవేశారు. ఆయన అందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. ఇటువంటి సంఘటనలని పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రభుత్వంలో కూడా తగిన చర్యలు మేము తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. అలాగే మాజీ కౌన్సిలర్ భర్త అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఆ 16 ఏళ్ల బాలికను మానభంగం చేశాడో అతన్ని తక్షణమే కస్టడీలోకి తీసుకొని పోలీసు వారు కఠినాతి కఠినమైనటువంటి శిక్ష విధించాలి. ఇక మీదట ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే కాదు, యావత్ భారతదేశంలో ఇటువంటి అఘాయిత్యాలు అనేకం జరుగుతున్నాయి. ఆడవారి మీద అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యలు ఇవి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అందువల్ల మన ఏ స్టేట్కి ఆ స్టేట్ వారు, స్టేట్ గవర్నమెంట్ వారు అందరూ కలిసి, ముఖ్యమంత్రులు అందరూ కలిసి, అలాగే అన్ని స్టేట్లకి సంబంధించిన హోమ్ మినిస్టర్లు అందరూ కలిసి ఒక్కసారి ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు వారిని, ప్రధానమంత్రి గారిని అందరినీ కలిసి ఒక చర్చ పెట్టుకొని ఒక సమావేశము ఏర్పాటు చేసుకొని తీక్షణంగా ఈ అంశం మీద ఒకసారి మాట్లాడుకొని ఇటువంటి అఘాయిత్యాలు కంట్రోల్ చేయడానికి కావలసినటువంటి కఠినమైన శిక్ష ఏదైనా ఒకటి కొత్త రకంది ఏర్పాటు చేసి అది ప్రజా సమక్షంలో శిక్షించడము అనేటువంటిది కనుక పెట్టగలిగితే కొంతవరకు ఇటువంటి నేరాలకి పాల్పడే వాళ్ళలో భయాందోళనలు కలిగి కంట్రోల్ అవుతారు అని నా అభిప్రాయం అండి. అంతేగాని వాళ్ళకి ఇవాళ రేపు ఏమైందంటే రేపు అమ్మంటారా ఏముంది, డబ్బులు కట్టేస్తే జామీన్ ఇచ్చేస్తారు, బయటకు వచ్చి హాయిగా తిరగచ్చు అనేటువంటి ఆలోచనలలో ఉన్నారు. అది కాకుండా చాలా దుర్వ్యసనాలకి లోనైన వాళ్ళు అనేక మంది ఉన్నారు సమాజంలో. మత్తు పదార్థాలు, గంజాయిలు
ఈ బ్రౌన్ షుగర్లు ఏవేవో ఆ పేర్లు కూడా నాకు తెలీదు. అప్పుడప్పుడు న్యూస్లో వింటాను నేను. తాగుళ్ళు ఇటువంటి దురలవాట్లకి లోనైనటువంటి వాళ్ళు ఈ వీళ్ళు ఇట్లాంటి అరాచకపు పనులకి తెగబడుతున్నారు. అయితే వాళ్ళని కంట్రోల్ చేయాలి అని అంటే ఎన్నో మార్గాలు, ఎన్నో శిక్షలు ఉన్నప్పటికీ రక్షణ శాఖ వారు ఎంతగానో శ్రద్ధగా ప్రతి కేసుని కూడా టేకప్ చేస్తున్నప్పటికీ మరోపక్క ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కువగా జరుగుతున్న సందర్భంగా నేను సవినయంగా మనవి చేస్తున్న అంశం ఏమిటి అంటే ప్రభుత్వాలకి దయచేసి సీరియస్గా తీసుకొని ఈ అంశాన్ని తక్షణమే కఠినాతి కఠినమైన ఒక కొత్త రకము శిక్షని ప్రజా సమక్షంలో జరిపించేటువంటి విధానాన్ని ప్రవేశపెడితే అప్పటికి కానీ ఈ మదోన్మత్తంతో చెలరేగిపోతూ ఆడవారిని లైంగికంగా వాడుకు వదిలేసేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు, అఘాయిత్యాలు చేసేవాళ్ళు, లైంగికంగా వేధించేవాళ్ళు వాళ్ళందరూ కొంత కంట్రోల్ అవ్వడం అనేది జరగదు. అది జరగాలి అంటే ఇది జరగాలి. అందుకని ప్రభుత్వం చేతుల్లోనే ఉందండి. వాళ్ళే ఏమైనా చేయగల సమర్థులు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడ్లవల్లేరు బాలిక ఇన్సిడెంట్ కావచ్చు, గుడివాడ అమ్మాయిల న్యూడ్ వీడియోలు బయటకు రావడం కావచ్చు, రీసెంట్ గా ఇప్పుడు పిఠాపురంలో బయటకు వచ్చి వైరల్ అయిన వీడియోస్ మనం మాట్లాడుకున్నవి ఇవి. మాట్లాడుకోనివి ఇంకెన్నో. ఇంకా ఎక్కడ సేఫ్ హ్యాండ్స్ అని మీకు అనిపిస్తుంది? సేఫ్ అంటే ఈ ఒక్క అంశంలోనే సేఫ్ కాదండి, అనేక విధాలుగా. ఇప్పుడు రైతులు ఉంటారు, వాళ్ళు అనేక రకాలుగా మోసపోతూ ఉంటారు. ప్రకృతి విలయానికి వాళ్ళ చేతికి అందొచ్చే పంటని కోల్పోతారు, అప్పులు చేసి పంటలు పండిస్తారు. మరి వాళ్ళ జీవితాలు కూడా చిన్న భిన్నం అయిపోతాయి కదా, వాళ్ళ సేఫ్టీ కూడా చూడాలి కదా అన్నదాతలు. అలాగే అనేక అంశాలు ఉంటాయి ప్రభుత్వానికి. ఆడవాళ్ళు ఒక్కటే కాదు, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు మాత్రమే వాళ్ళకి కాదు, అనేక అంశాల్లో ఇది కూడా ఒక ప్రధానమైన అంశము. పౌరులందరినీ, ప్రజలందరినీ రక్షించటం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యము. అట్ ది సేమ్ టైం ఈ సేఫ్ అన్న మాటగా అర్థం ఏమిటి అంటే అనేక కోణాల్లో ప్రజా సంక్షేమాన్ని, ప్రజలను రక్షించడాన్ని, ప్రజలని దక్షతతో పరిపాలించడాన్ని సేఫ్ అంటారు. ఆ సేఫ్ చూసేటువంటి ప్రభుత్వము మాది అని వారి ఉద్దేశం. తప్పకుండా ఇటువంటి అంశాలను కూడా వాళ్ళు తీవ్రంగా ఆలోచించి ముందు ముందు మంచి చర్యలు చేపడతారని ఆశిద్దాం.